శనిసింగనాపూర్ మహారాష్ట్రంలో ఉన్న ఒక ప్రముఖ హిందూ పుణ్యక్షేత్రం. ఇది శనిదేవుని ఆలయంగా గుర్తించబడింది. ఈ ఆలయం ప్రత్యేకత కలది. ఎందుకంటే ఇక్కడ శనిదేవుని విగ్రహం ఒక శిలగా ఉంది. మరియు ఈ గ్రామంలో ఏ ఇంట్లోనూ తలుపులు లేకుండా ప్రజలు నివసిస్తున్నారు. శనిసింగనాపూర్లో శనిదేవుని పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఈ గ్రామంలో ప్రజలు దేవుని కృపతో అనేక సమస్యల నుంచి విముక్తి పొందుతారని విశ్వసిస్తారు. శనిసింగనాపూర్ ప్రాముఖ్యత ఎంత పెద్దది, ఎందుకంటే ఇది శనిదేవుని ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రామం బహుముఖిగా శనిదేవుని దయ మరియు రక్షణ కోసం పూజలు చేయబడుతున్న ప్రదేశంగా గుర్తించబడింది. శనిదేవుడు అడ్డంకులు తొలగించి సమస్యల నుంచి విముక్తి కల్పిస్తాడు అనే విశ్వాసంతో అక్కడ ఉన్న ప్రతి వ్యక్తి సంతోషంగా జీవిస్తున్నాడు. ఈ గ్రామం యొక్క ప్రత్యేకత కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ రాత్రి సమయంలో కూడా ఇంటి తలుపులు లేకుండా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు శనిదేవుని భయంకర శక్తులు తమపై రక్షణ కల్పిస్తాయని నమ్ముతారు. ఈ గ్రామంలో ఇంటికి తలుపులు ఉండవు. అది ఒక విశిష్టమైన సాంప్రదాయం. ఇక్కడి ప్రజలు శనిదేవుడి కృపతో అన్ని రకాల రక్షణను పొందగలరని నమ్ముతారు. అనేక మంది ఇక్కడ తమ పూర్వీకులు ఎప్పటికీ తలుపులు లేకుండా జీవించారని, అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారని ఇక్కడి ప్రజలు చెప్తారు. శనిసింగనాపూర్ ఆలయం ఎంత ప్రసిద్ధి చెందింది. ఇది ఒక సాధారణమైన గగనచుంబి దేవాలయంగా కాదు. ఇందులో శనిదేవుని పటాలుగా కంకణం, కాలగమనం ప్రతిబింబించే శిలా చిత్రం ఉంటుంది. ఈ ఆలయంలో దేవుని పూజ చాలా ప్రత్యేకంగా జరుగుతుంది. ఇక్కడ శనిదేవుని విగ్రహం నిరుపయోగలేని త్రికోణ ఆకారంలో ఉంటుంది. సింగనాపూర్లో ప్రతి శనివారంలో, ముఖ్యంగా శనివారి రోజున భారీ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు తమ జీవితంలో దుర్గతులు, అనర్థాలు, అనారోగ్యాలు నివారించేందుకు శనిదేవుడి దయ కోరడానికి జరుగుతాయి. శనిసింగనాపూర్లో ప్రజలు తమ జీవన పరిస్థితులలో సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు శనిదేవుడి కృపతో తాము ఎప్పటికీ అనారోగ్యం మరియు నష్టాల నుండి రక్షితులవుతారని నమ్ముతారు. శనిసింగనాపూర్కు వచ్చేవారు ఆధ్యాత్మిక శాంతిని అనుభవించేందుకు మాత్రమే కాకుండా ఈ గ్రామంలోని నేచురల్ అందాలను కూడా ఆస్వాదించేందుకు వస్తారు. ఈ ఆలయం మరియు గ్రామం జాతీయ స్థాయిలో ప్రసిద్ధి పొందింది. రక్షణ, సంక్షేమం కోసం ప్రత్యేకంగా అభ్యర్థనలు చేయడానికి దేశ నలుమూలల నుండి ప్రజలు ఇక్కడికి వస్తారు. శనిసింగనాపూర్ గురించి ఇంకా మరిన్ని ఆసక్తికరమైన విషయాలు. శనిసింగనాపూర్ యొక్క చరిత్ర చాలా పురాతనమైనది. ఇది వేదకాలంలో కూడా శనిదేవునికి పూజలు జరిగిన ప్రాంతంగా చెప్పబడుతుంది. స్థానిక ప్రజల కథనం ప్రకారం ఈ గ్రామంలో శనిదేవుడు ఒకసారి మానవ రూపంలో వచ్చి గ్రామాన్ని భయంకరమైన శక్తుల నుండి రక్షించాడు. అప్పటి నుండి ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి శనిదేవుని ఆశీస్సులతో మాత్రమే సుఖంగా ఉంటారని నమ్ముతారు. శనిసింగనాపూర్లో ఆచారాలు మరియు సాంప్రదాయాలు చాలా విశేషమైనవి. ఇక్కడి ప్రజలు శనిదేవుని పూజ కోసం ప్రత్యేకమైన తీర్థాలు, అర్చనలు నిర్వహిస్తారు. ప్రతి శనివారంలో శనిదేవుని పూజ కోసం విశేష సంఖ్యలో భక్తులు వస్తారు. పూజలో పంచామృతం, ఉప్పు, నువ్వులు, ప్రణో దేవి సరస్వతి వాజేవిర్వాజనీవతి పూజలో పంచామృతం, ఉప్పు, నువ్వులు, నూనె వంటి వస్తువులను సమర్పిస్తారు. శనిసింగనాపూర్లో శనిదేవుడు అనేక రకాల కష్టాలు, సంక్షోభాలను నివారిస్తాడు అనే నమ్మకంతో భక్తులు ఈ ప్రదేశాన్ని పుణ్యక్షేత్రంగా పరిగణిస్తారు. చాలామంది ఆశించిన ఆశయాలు, ప్రార్థనలు ఈ ప్రదేశంలో సాధించబడతాయని వారు చెబుతారు. శనిసింగనాపూర్ ఆలయ నిర్మాణం కూడా ప్రత్యేకమైనది. ఆలయం పెద్ద ప్రాంగణంలో విస్తరించి ఉంది. అందులో శనిదేవుని విగ్రహం శిలాచిత్రంగా ఉండటం వల్ల విగ్రహం ప్రత్యేకంగా నిలిచిన ఆకృతిని చూడవచ్చు. ఆలయ ప్రాంగణంలో పెద్ద భవనం లేదు, కానీ భక్తులు ముట్టుకొని నమస్కరించే నిలిచిన శిలాచిత్రాన్ని దర్శించవచ్చు. ఈ గ్రామంలో మరింత అభివృద్ధి జరుగుతున్నప్పటికీ ఆధ్యాత్మిక భావన, ప్రజల నమ్మకాలు మరియు ప్రాచీన సంప్రదాయాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ మరియు స్థానిక సంస్థలు ఈ ప్రాంతంను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తుండగా
ఇక్కడి ప్రజలు వారి ఆధ్యాత్మిక జీవన శైలిని ఇంకా కాపాడుకుంటున్నారు. శనిసింగనాపూర్లో ఈ విశేష నమ్మకం ఉంది. శనిదేవుడు కష్టాల నుండి రక్షిస్తాడని, ప్రజలు ఈ దేవుని ఆలయంలో రాత్రి పగలు తమ విధులు పూర్తి చేసేందుకు తమ సంకల్పాలను సాకారం చేయాలని భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేస్తారు. శనిసింగనాపూర్కు వచ్చే ఆధ్యాత్మిక ప్రయాణంతోనే కాకుండా అక్కడి సంస్కృతిని గౌరవించే భాగంగా తమ క్రియలు కూడా పాటిస్తారు. ఈ గ్రామం స్థానిక సాంస్కృతిక గౌరవాన్ని నాణ్యంగా పరిరక్షించుకుంటూ అతిథి సంస్కృతిని కూడా అనుసరిస్తుంది. శనిసింగనాపూర్ అనేది కేవలం పుణ్యక్షేత్రం మాత్రమే కాకుండా ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా భావించబడుతుంది. ఈ గ్రామంలో నివసించే ప్రజలు శనిదేవుని దర్శనం వల్ల అనేక అనర్థాలు, రోగాలు, ఆర్థిక సమస్యలు మరియు కుటుంబ సంక్షేమాల నుండి బయటపడతారని నమ్ముతారు. శనిసింగనాపూర్ ప్రపంచవ్యాప్తంగా శనిదేవుని పూజించే భక్తులకు ఒక ధార్మిక స్థలంగా మారింది. శనిసింగనాపూర్లో శనిదేవుడు ప్రతిమ ఒక శిలా చిత్రం ఆకారంలో ఉంటుంది. ఈ ప్రతిమకు విభిన్న ఆకృతులు మరియు లక్షణాలు ఉన్నాయి, కానీ ఇది సాధారణ విగ్రహం కంటే ప్రత్యేకమైనది. ఈ ప్రతిమను శనిదేవుని భక్తులను ప్రతిబింబించే విధంగా తీర్చిదిద్దారు మరియు ప్రజలు దీని పట్ల చాలా గౌరవం మరియు భక్తితో ఉంటారు. శనిసింగనాపూర్ విశాలమైన పర్యాటక గమ్యస్థలంగా ఎదిగింది. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు మరియు పర్యాటకులు ఈ ప్రదేశానికి వస్తారు. ఆలయం యొక్క చరిత్ర, గ్రామంలో ఉన్న ప్రత్యేక సాంప్రదాయాలు మరియు శనిదేవుని పట్ల ప్రజల భక్తి శ్రద్ధలతో భక్తులు అక్కడ ప్రశాంతతను పొందుతారు. శనిసింగనాపూర్లోని ప్రజలు తమ జీవితంలో అనేక రకాల కష్టాలను ఎదుర్కొంటూ శనిదేవుడి ఆశీస్సులతో వారు శుభ ఫలితాలను పొందుతారు అని విశ్వసిస్తారు. ఇక్కడ నివసించే ప్రజలు ఆత్మవిశ్వాసంతో కూడిన జీవితాన్ని గడుపుతారు. ఈ గ్రామంలో అనేక సంఘటనలు, అద్భుతమైన సంఘటనలు కూడా జరుగుతుంటాయి. వాటిని వారు శనిదేవుడి కృపతో అనుకూలంగా భావిస్తారు. ఈ గ్రామంలో మతం, జాతి, వర్గం వేరే ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి సమానంగా ఆ శనిదేవుడి కృప ఉంటుందనే విశ్వాసం ప్రబలంగా ఉంది. ఈ సమాజంలో ప్రజల మధ్య సంబంధాలు గొప్ప సానుకూలత, ప్రేమ, భక్తిపూర్వకంగా ఉన్నాయి. ఇది పలు సమాజాల వారిది అయినప్పటికీ ఒకే లక్ష్యమైన జీవన శైలిని అనుసరిస్తుంది. శనిసింగనాపూర్ ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, శనిగ్రహ దోషం తగ్గించే ఉచిత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలలో భక్తులు రాహు, కేతు, శని దోషాలు నివారించేందుకు కొన్ని ప్రత్యేక మార్గదర్శనాలు ఇవ్వబడతాయి. ఈ కార్యక్రమాలు ప్రతి శనివారం నాడు నిర్వహించబడతాయి. శనిసింగనాపూర్ ప్రజలు ఈ ప్రాంతంలో ఆధ్యాత్మిక శక్తులను తీవ్రంగా అనుభవించారు. వారి నమ్మకాలు ఈ ప్రదేశం యొక్క చరిత్ర మరియు సాంప్రదాయాలపై మరింత ప్రభావాన్ని చూపుతున్నాయి. చాలామంది భక్తులు తమ జీవన పరిస్థితులను శనిదేవుని దయతో మారుస్తారని, తమ ప్రతికూలతను పరిశీలించి దుర్గతులకు పరిష్కారాలు పొందుతారని నమ్ముతారు. శనివారం రోజున ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు, ఋతు పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తారు. శనిదేవుని పుట్టినరోజు, శని జయంతి ఆలయంలో విశేషంగా పూజలు, మహాయజ్ఞాలు జరుగుతాయి. ఈ శనిసింగనాపూర్ షిరిడీకి 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రధాన నగరమైన షిరిడీకి చేరుకొని అటు నుంచి శనిసింగనాపూర్కు చేరుకోవచ్చు.